నేను ఇవాళ మార్నింగ్ నా మొబైల్ స్టేటస్లో పెట్టుకున్న విషయం మేరకు నంద్యాల రేంజ్ ఆఫీసర్ దినేష్ కుమార్ రెడ్డి గారు నన్ను మెంటల్గా హరాస్ చేస్తున్నారు అనే విషయం హైర్ ఆఫీసర్ దృష్టికి తీసుకుపోవడానికి నేను చాలాసార్లు ప్రయత్నం చేశాను, కానీ నాకు ఎవరు అవకాశం కల్పించలేదు. సో ఇలా తీసుకుపోవడం అనేది తప్పే, ఇలా తీసుకుపోకూడదు హైర్ ఆఫీసర్ నోటీస్కి. కానీ నాకు ఇంతకంటే అవకాశం లేక నేను ఇలా తీసుకుపోవాల్సి వస్తుంది. దినేష్ కుమార్ రెడ్డి గారు లాస్ట్ ఇయర్ 23 జూన్లో జాయిన్ అయినారు ఇక్కడ. ఆ తర్వాత ఒక 1 మంత్కి మేము మా రేంజ్లో ఉన్న స్టాఫ్ అందరూ కూడా ఆయన విధానాలు స్టాఫ్ పట్ల బాగలేవు అని చెప్పేసి హైర్ ఆఫీసర్స్కి కంప్లైంట్ చేయడం జరిగింది. దాని మీద ఆఫీసర్స్ నుంచి పెద్దగా రెస్పాన్స్ రాలేదు. అయినా మేమే అడ్జస్ట్ అయ్యి సబార్డినేట్స్ కాబట్టి వర్క్ చేస్తూ ఉన్నాము. తర్వాత ఆయన ఇంకా మా మీద ఆయన చేస్తున్న అరాచకాలు పెంచడం జరిగింది. వాటి మీద మరి మేము నవంబర్లో ఈయన ఇలాగే ఉంటే మేము మాస్టర్లో వెళ్ళిపోతామని చెప్పేసి ఒక లెటర్ ఇచ్చినాము. ఆ రోజు డిఎఫ్ఓ గారు మమ్మల్ని పిలిపించి మాట్లాడడం జరిగింది. పాత డిఎఫ్ఓ వినీత్ కుమార్ గారు, మీకు అందరికీ తెలిసే ఉంటుంది. ఆయన మాట్లాడేసి ఆయన కూడా ఏంటంటే బెదిరింపు దూరంతోనే మాట్లాడినాడు. ఆ రోజు కూడా మాతోటి మీరు చేయకపోతే మేము చూస్తాము, మీరు ఎలా అబ్జెక్ట్ చేస్తారో మీకు ఇబ్బంది పెట్టే చర్యలన్నీ మేము చేస్తాము అన్నట్టుగా బెదిరింపు దూరంతోనే మాట్లాడినారు. మాకు సపోర్టివ్గా మేము పడుతున్న ఇబ్బందులకు సంబంధించి వాటిని సాల్వేషన్ దిశగా ఏం ఆలోచించలేదు. ఈలోపు ఎఫ్డీ గారు, కొత్తగా వచ్చిన ఎఫ్డీ గారు ఇనిషియేషన్ తీసుకొని అప్పుడు కొత్తగా జాయిన్ అయిన స్క్వాడ్ డిఎఫ్ఓ గారిని ఇక్కడికి పంపించి మా సమస్యను తెలుసుకొని ఆయన సరే మేము రేంజ్ ఆఫీసర్ గారికి కూడా చెప్తాము, మీరు అడ్జస్ట్ అయ్యి పని చేసుకోండి అని చెప్పడం జరిగింది. ఆయన మాట మీద గౌరవంతో నేను అడ్జస్ట్ అయిపోయి అందరం కూడా రేంజ్ స్టాఫ్ అందరం కూడా అడ్జస్ట్ అయ్యి పని చేయడం జరిగింది. అయితే ఆ ఇష్యూ తీసుకుపోవడంలో యాజ్ ఏ అసోసియేషన్ ప్రెసిడెంట్గా నేను స్ట్రాంగ్గా మాట్లాడినాను అనే దాన్ని దృష్టిలో పెట్టుకుని ఆయన కేవలం నన్ను మాత్రమే టార్గెట్ చేసి నన్ను ఇబ్బంది పెట్టడానికి ఆయనకు చేతనైనంత అధికారాన్ని మొత్తం వాడేసుకుంటున్నాడు. నేను గతంలో గడిగుండం సెక్షన్లో పనిచేసేదాన్ని, అది చాలా మందికి తెలుసు. అక్కడి నుంచి నేను వచ్చిన తర్వాత ఆయన మీద మాస్ లీవ్ లెటర్ ఇచ్చినామని చెప్పి ఒకే ఒక కారణంతో అక్కడి నుంచి వచ్చిన 9 నెలల తర్వాత నాకు పాత డిఎఫ్ఓ వినీత్ కుమార్ సార్కి చెప్పి ఒక ఏఓసి ఇప్పించి నా ఫ్యూచర్ మీద చాలా గట్టి దెబ్బ కొట్టినారు ఆయన. 13 ఇయర్స్ అయింది నేను డిపార్ట్మెంట్లో జాయిన్ అయ్యి. ఇప్పుడు 13 ఇయర్స్కి ఇప్పుడు ప్రమోషన్ వస్తుంది అనుకున్నప్పుడు అది రాకుండా ఆయన నా మీద పనిష్మెంట్ తీసుకునే రకంగా ఆయన చర్యలు చేయడం అనేది అసలు ఫస్ట్ నా మీద తీసుకున్న గట్టి చర్య అనమాట. అసలు ఏమీ ఇబ్బంది లేకుండా, మా వైపు నుంచి ఎలాంటి కంప్లైంట్స్ లేకుండా, మా వైపు నుంచి ఎలాంటి తప్పులు లేకుండా కేవలం వాళ్ళకి అధికారం ఉంది, ఆ అధికారాన్ని బేస్ చేసుకుని అసలు ప్రూఫ్లెస్ ఒక డాక్యుమెంట్ రెడీ చేసేసి నాకు ఏఓసి ఇచ్చి నన్ను ఇబ్బంది పెట్టినారు. ఈ రోజు కూడా అది అలాగే ఉంది. అది ఒక మేజర్ రీజను. తర్వాత ఈయన ఏంటంటే దినేష్ కుమార్ రెడ్డి గారు నా వైపు నుంచి ఆయనకి ఫైనాన్షియల్గా ఎలాంటి సపోర్ట్ లేదు, రాదు, అది ఆయనకు తెలుసు. కాబట్టి నాతో ఆయనకు అవసరం లేదు. ఈ అవసరం లేదు అనేదాన్ని ఆయన చూడటమే కాకుండా మొత్తం సిస్టమ్ అంతా కూడా, ప్రోటోకాల్ అంతా కూడా దెబ్బతీసేలాగా నా దగ్గర పనిచేస్తున్న సబార్డినేట్స్ని నాతో కాకుండా ఆయనే డైరెక్ట్గా మాట్లాడేసి ఆయనకు వాళ్ళతో ఏం కావాలో అవన్నీ పనులు వాళ్ళతోనే చేయించుకుంటూ నన్ను పూర్తిగా అసలు సెక్షన్ ఆఫీసర్ ఉన్నారు అన్న విషయాన్ని పూర్తిగా అవాయిడ్ చేసేసి పక్కన పెట్టేసిన. పోయి గత 8 నెలల నుంచి సరే అడ్మినిస్ట్రేషన్కి ఇబ్బంది లేకుండా ఉండాలి, నాకు ఉద్యోగం లేకపోతే నాకు వేరే సోర్స్ ఆఫ్ ఇన్కమ్ లేదు కాబట్టి నేను చాలా మనసు చంపుకొని ఉద్యోగం చేసినాను. ఈ క్రమంలో నాకు ఎవరైనా సపోర్ట్ చేస్తే, నా సబార్డినేట్స్ కానీ లేదా ప్రొటెక్షన్ వాచెస్ కానీ ఫైర్ వాచెస్ కానీ ఎవరైనా సపోర్ట్ చేస్తే మీరు ఆమెకు సపోర్ట్ చేసినారు అనే ఒకే ఒక రీజన్తో వాళ్ళని తీసేయడం, వాళ్ళు కాంట్రాక్ట్ బేసిస్లో ఉన్నారు కాబట్టి వాళ్ళని తీసేయటము, ఆయన అధికారాన్ని వాడేసి మీరు వద్దు డిపార్ట్మెంట్లో అని చెప్పడం జరిగింది. వాళ్ళు కూడా పక్కనే ఉన్నారు, మీకు స్టేట్మెంట్స్ ఇస్తారు. వాళ్ళతో మాట్లాడిన మాటలు చాలా వల్గర్గా మాట్లాడినారు వాళ్ళని. దానికి వాళ్ళు కనీసం ఇప్పుడు నేను 13 సంవత్సరాల నుంచి ఇక్కడ పనిచేస్తున్నానంటే మాకు లోకల్గా ఉన్న ప్రొటెక్షన్ ఆఫీసర్స్తో వాళ్ళతో ఎంతో కొంత అనుబంధం ఉంటుంది. అవన్నీ కూడా పక్కన పెట్టేసి ఇప్పుడు వాళ్ళు నాతో మాట్లాడటానికి కూడా భయపడే పరిస్థితి తీసుకొస్తున్నారు. మొన్న రీసెంట్గా మా కంప్యూటర్ ఆపరేటర్, మీకు తెలిసి ఉంటుంది, వెంకటేష్ నాయక్ అని ఉన్నాడు. ఆ అబ్బాయి లెపర్డ్ అటాక్ ఇష్యూ గురించి నాతో మాట్లాడుతుంటే గవర్నమెంట్ హాస్పిటల్లో అది గమనించినారంట రేంజ్ ఆఫీసర్ గారు. అది గమనించి నువ్వు అమ్మాయితో మాట్లాడుతున్నావు, నువ్వు ఉద్యోగం చేద్దామనుకుంటున్నావా లేదనుకుంటున్నావా అని నెక్స్ట్ డే ఆఫీస్లోనే బెదిరించడం జరిగింది. అంటే లాస్ట్ మండే జరిగింది ఈ విషయం, 26th ఐ థింక్ జరిగింది. ఇలా అందరినీ బెదిరిస్తూ నాతో మాట్లాడకుండా చేస్తూ నన్ను సోషల్ బాయ్కాట్ చేస్తున్నారు ఆయన. అఫీషియల్గా జరుగుతున్న కార్యక్రమాల్లో కూడా నన్ను పార్టిసిపేట్ చేయనీయకుండా
నాకు ఎలాంటి వర్క్స్ అప్పచెప్పకుండా ఆయన ఆన్ పేపర్ సోషల్ బాయ్కాట్ చేస్తున్నారు, ఇలాగ మాటల ద్వారా కూడా సోషల్ బాయ్కాట్ చేస్తున్నారు. ఇవన్నీ కూడా నన్ను మానసికంగా చాలా ఇబ్బంది పెడుతున్నాయి. ఇదే కాకుండా ఆయన ఇలా నాకు సబార్డినేట్ స్టాఫ్ని ఇవ్వకుండా నన్ను ఒక్కదాన్ని ఫారెస్ట్లోకి వెళ్ళిరామని చెప్తున్నారు. ఈ విషయాలన్నీ డిఎఫ్ గారికి చెప్పుకుందామని చెప్పేసి నేను మొన్న 23rd ఒక రిప్రజెంటేషన్ రెడీ చేసుకుని వెళ్ళినాను. సో రేంజ్ ఆఫీసర్ గారు డిఎఫ్ గారికి కూడా మిస్కమ్యూనికేషన్ చేసి నాతో మాట్లాడియకుండా చేసినారనమాట. సో అవన్నీ అలా జరుగుతున్నాయి. అయినా సరే చదువుకుపోయి పని చేస్తుంటే మళ్ళీ నిన్న నైట్ నుంచి కొత్త ఇష్యూ ఒకటి తెర మీద తీసుకొచ్చి నా మీద మా సబార్డినేట్స్తో కంప్లైంట్ రాయిచ్చేసి యాక్షన్ తీసుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నారు అని చెప్పేసి నాకు రాత్రి నుంచి న్యూస్ వస్తుంది. ఇది నన్ను చాలా ఆందోళనకు గురి చేస్తుంది. ఎందుకంటే 13 years నుంచి పని చేస్తుంటే ఎలాంటి రీజన్ లేకుండా మొన్న మధ్యనే ఒక పనిష్మెంట్ ఇచ్చినారు. మళ్ళీ ఇవాళ ఆయన చేస్తున్న అక్రమాలన్నీ చేస్తున్నారు. ఆయన కేసులు లేకుండా బండ్లు పంపిస్తున్నారు, డబ్బులు తీసుకొని ఆటోలో వెళ్తున్నారు, ఒక కేసుకి ప్రాపర్గా ఫైన్ చేయకుండా అన్అఫీషియల్ మెథడ్స్లో ఎన్ని కావాలో అన్ని చేస్తున్నారు. ఎలాంటి ఫైనాన్షియల్ యాక్టివిటీలో పార్టిసిపేట్ చేయకుండా ఉన్న నన్ను మాత్రం ఇబ్బంది పెడుతున్నారు. ఇవన్నీ విషయాలు నేను కూడా ఇంకా త్రూ మీడియా ద్వారానే హైయర్ ఆఫీసర్ నోటీస్కు తీసుకుపోవాలనే ఉద్దేశంతోనే నేను ఇవాళ మెసేజ్ చేయడం జరిగింది. ఇవన్నిటికి సంబంధించిన డాక్యుమెంటరీ ఎవిడెన్స్ అన్ని కూడా నేను మీకు ఇస్తాను. ఆయనే స్వతహాగా కొన్ని బండ్లు పట్టుకుని వితౌట్ కేసు పంపించడం, వాళ్ళతో డబ్బులు వసూలు చేసుకున్నారు. అందుకు సంబంధించిన స్టేట్మెంట్స్ కూడా నా దగ్గర ఉన్నాయి. నేను అవి మీకు షేర్ చేస్తాను. ఆయన ఎక్కడెక్కడ ట్రాక్టర్ పట్టుకున్నారు, ఆయన వెహికల్ ఉంది, ఆయన ఉన్నారు, ఆయన డ్రైవర్ ఉన్నారు. ఆయనతో పాటు ఆయన లోపలికి వస్తే మాత్రం ఒక 4 స్టాఫ్ కావాలి ఆయన ఇంటి దగ్గర పని చేయడానికి. తర్వాత ఆయన ప్రతిరోజు గెస్ట్ హౌస్ నుంచి క్యారీ తీసుకుపోవాలి, తీసుకుపోతే చాలా ఇబ్బంది అవుతుంది. గెస్ట్ హౌస్లో పనిచేస్తున్న ఫీమేల్ బంగ్లావాచ్ కూడా చాలా ఇబ్బందులకు గురి చేస్తున్నారు ఆయన. ఇలా ఇన్ని రకాలైన ఫిజికల్ హెరాస్మెంట్ అనేది డైరెక్ట్గా కనబడకుండా మెంటల్గా సైకలాజికల్గా ఎంత హెరాస్ చేయాలో అంత హెరాస్ చేస్తున్నారు. సిస్టమ్ మొత్తాన్ని నంద్యాల రేంజ్లో ఉన్న సిస్టమ్ మొత్తాన్ని కొలాప్స్ చేసేస్తున్నారు. ఎవరైనా సరే ఆయన కలవాలంటే అసలు ఇంకా ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియాను కలవడం చాలా ఈజీ అనమాట. ఛాంబర్లో కూడా ఆయన ఎవరిని అలో చేయరు. అసలు మనం విష్ చేసినా పట్టించుకోరు, అసలు చూడకుండా ఉంటారు. నోటి మాటతో కాకుండా చేతి సైగలతో చెప్తుంటారు మీరు వెళ్ళండి ఉండండి అన్నట్టుగా. అంటే ఒక చూడటానికి మాకే ఎంబరాసింగ్ గా అనిపించే బిహేవియర్ ఉంది ఆయన దగ్గర. దీని మీద మేము అసోసియేషన్ వాళ్ళకు కూడా తీసుకుపోయినాము. వాళ్ళు కూడా ఏంటంటే ఆఫీసర్స్కే పాజిటివ్ గా చెప్తున్నారు తప్ప సబార్డినేట్ ఏం ఇబ్బంది పడుతుంది అన్నది ఆలోచించే పరిస్థితిలో లేరు. మేమందరం మాస్టర్లో వెళ్ళడానికి పెట్టినప్పుడు అయితే అందరు సంతకాలు పెట్టినారు, కానీ తర్వాత వాళ్ళు చేసిన పొరపాట్లను ఈయన లెక్క పెట్టుకుని అవి రిపోర్ట్లు రాసి మీరు ఏమైనా మాట్లాడితే నేను ఇవి ఆఫీసర్స్కి పంపిస్తానని చెప్పేసి వాళ్ళని గ్రిప్లో పెట్టుకుని వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారు. సో వాళ్ళు కూడా ఇప్పుడు నిజము ఆయన ఇబ్బంది పెడుతున్న మాట నిజమని తెలిసినా మా వైపు నిలబడి మాట్లాడలేని పరిస్థితి. ఈవెన్ దో వాళ్ళ అసోసియేషన్ ఆఫీస్ బ్యారర్స్ అయినా కూడా మాట్లాడలేని పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో నేను ఒంటరిగా ఉద్యోగం చేయడం చాలా కష్టంగా ఉంది. నాతో ఎవరిని మాట్లాడనియట్లేదు, నాకు ఎవరిని సపోర్ట్ చేయనియట్లేదు. నేను ఫారెస్ట్లోకి ఎలా వెళ్ళాలి? నా సెక్షన్ బ్లాక్ టాప్ రోడ్ నుంచి 15 kilometers లోపలికి వెళ్తే నా సెక్షన్ స్టార్ట్ అవుతుంది, నాకున్న పరిధి. నేను అంత లోపలికి నేను ఒక్కదాన్ని ఎలా వెళ్ళాలో నాకు అర్థం కావట్లేదు. వేరే రేంజ్ ఆఫీసర్ గారు మాత్రం వస్తున్నప్పుడు ఆయన వెహికల్, ఆయనతో పాటు 4 మనుషులు అన్ని సరంజామా వేసుకొని వస్తున్నారు. అలాంటిది నేను మాత్రం లేడీ ఆఫీసర్ అయినా సరే ఒక్కదాన్ని వెళ్ళాలని చెప్పేసి చెప్పకనే ఆయన చేతుల ద్వారానే చూపిస్తున్నారు. ఇవన్నీ కూడా నాకు ఇబ్బంది కలిగించే విషయాలు. ఇవన్నీ హెరాస్ చేస్తున్నారని చెప్పి నేను మొన్నే డిఎఫ్ఓ గారికి ఒక రిప్రజెంటేషన్ చేసుకున్నాను. ఆయన హెరాస్మెంట్ మీద పోస్ట్ యాక్ట్ కింద ఎంక్వైరీ జరిపించమని చెప్పేసి అది జరుగుతుందేమో. ఈ విషయాలన్నీ కూడా నేను ఎప్పటికప్పుడు సూపరింటెండెంట్ గారి ద్వారా డిఎఫ్ఓ గారికి చేరవేస్తున్నాను. సూపరింటెండెంట్ గారికి అయితే నేను చెప్తున్నాను ఆఫీస్లో కూడా. ఇలా నాతో మాట్లాడినారని చెప్పి కొందరి ప్రొటెక్షన్ వాచెస్ని తీసేయడం జరిగింది. వాళ్ళు కూడా మీరు ఇక్కడే ఉన్నారు. వాళ్ళు వీళ్ళే కాదు, అసలు గ్రామస్తులు కూడా ఆయన వల్ల పడుతున్న ఇబ్బందులు మీతో మాట్లాడడానికి వచ్చినారు. వాళ్ళు కూడా మాట్లాడతారు మీతోటి. అందరినీ హెరాస్ చేస్తున్నారని నేను చెప్పలేను. నేనైతే కనుక ఇబ్బంది పడుతున్నాను. అందరినీ హెరాస్ చేస్తున్నారని మేము మాస్ లీవ్ లెటర్ పెట్టినాము. కానీ ఆయన కొందరు పొరపాట్లను క్యాష్ చేసుకుని వాటి ఫైల్స్ దగ్గర పెట్టుకుని మీరు నా గురించి నెగిటివ్గా చెప్తే నేను ఈ ఫైల్స్ ఆఫీసర్స్కి ఫార్వర్డ్ చేసి మీ మీద యాక్షన్ తీసుకుంటాను అని చెప్పేసి వాళ్ళని గ్రిప్లో పెట్టుకున్నారు. అందువల్ల వాళ్ళు బయటకు వచ్చి మాట్లాడలేని పరిస్థితి. అలా మిస్బిహేవ్ చేస్తున్నారని చెప్పి నేను చెప్పను. కానీ ఇప్పుడు మిస్బిహేవ్ చేయడం అంటే ఏదో టచ్ చేస్తాను అది కాదు కదా. మాట్లాడే మాటలే కేర్లెస్గా మీరు వస్తే నేను ఎలా రిసీవ్ చేసుకుంటాను, అన్న ఏంటి బాగున్నారే అట్లా కాదనమాట. ఆయన వస్తేనే ఏం చెప్పు, మేము ఒక లేడీ ఆఫీసరు
లేడీ ఆఫీసర్స్ ఎంత చిన్న స్థాయిలో ఉన్నా వాళ్ళు గౌరవంగా మాట్లాడడం అనేది మనం నేర్చుకుంటాం. మనం సంఘజీవనం చేస్తున్నాం, ఆటవిక సంస్కృతిలో లేం కదా. ఏం చెప్పు, ఫోన్ చేస్తే కూడా అంటే చెప్పు, ఏంది, ఇలాంటి లాంగ్వేజే ఉంది. ఇంకా అది దాటిపోయి ఇంకా ఎక్కువ మాట్లాడే సంస్కారం మా దగ్గర కూడా లేదు. ఇంకా నేను అంతకన్నా మించి మాట్లాడకూడదు. ఇంకా మాట్లాడిన మాటలు ఇక్కడ ఉన్న ప్రొటెక్షన్ ఆఫీసర్స్ ఎవరైతే తీసేసినారో వాళ్ళు చెప్తారు ఆయన లాంగ్వేజ్ ఎట్లుందని. మీరు అవి కూడా రికార్డ్ చేసుకోండి. గ్రామస్తులు కూడా ఆయన వల్ల పడుతున్న ఇబ్బందులు మీతో చెప్పుకోవడానికి వచ్చినారు, వాళ్ళు కూడా మాట్లాడతాం అంటున్నారు, వాళ్ళు కూడా ఇస్తారు. థ్యాంక్ యూ అన్న.